హలో ఎవ్రీవన్. సో, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే, లిస్ట్స్‌ని, స్ట్రింగ్స్‌ని అండ్ టపుల్స్‌ని ఎలా డిక్లేర్ చేయాలి? ఎలా డిఫైన్ చేయాలి? సో, ఎలా యూజ్ చేయాలి అనేది డిస్కస్ చేసుకున్నాం. సో, బిఫోర్ ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంటిజర్ వేరియబుల్స్ గురించి. ఈ వీడియోలో మనం లిస్ట్స్‌ని, స్ట్రింగ్స్‌ని, టపుల్స్‌ని, సెట్స్‌ని అండ్ డిక్షనరీస్‌ని కూడా డిస్కస్ చేసుకుందాం. సో, these are the variable types like data types that I'm going to discuss now. సో ఫస్ట్లీ మనము స్ట్రింగ్స్ తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్లీ స్ట్రింగ్స్ ని ఎలా సో బేసిక్ డెఫినేషన్ ఏంటంటే స్ట్రింగ్స్ అనేది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇట్ ఈస్ దోస్ ఆర్ ద లెటర్స్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ యూనికోడ్ క్యారెక్టర్స్ అన్నమాట. లైక్ ABCDEFG ఈ అన్నిటిని కంబైన్ చేస్తే ఒక సీక్వెన్స్ లో పెడితే దాన్ని స్ట్రింగ్ అని అంటాము. సో, ఈ స్ట్రింగ్‌ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఇన్వర్టెడ్ కామర్స్‌లో డిఫైన్ చేస్తాము. సో, ఇన్వర్టెడ్ కామర్స్‌లో డిఫైన్ చేస్తాం కాబట్టి ఈ స్ట్రింగ్స్‌ని సేమ్ వేరియబుల్స్ లాగే మనము డిక్లేర్ చేస్తాము. ఇంటిజర్ వేరియబుల్ లాగే. ఈ వేరియబుల్‌కి ఏదో ఒక నేమ్ ఇచ్చుకుందాం. సో, ఫస్ట్‌లీ డిక్లేర్ చేసుకుందాం మనం ఫస్ట్. స్ట్రింగ్‌ని ఎలా డిక్లేర్ చేస్తామంటే ఒక నేమ్ ఇద్దాం స్ట్రింగ్‌కి. లెట్స్ సే యాస్ నేమ్. సో, ఈ నేమ్‌ని అసైన్‌మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి 2 ఇన్వర్టెడ్ కామర్స్ రాసి అందులో నా పేరు ఇచ్చుకుందాం. సో, హిమాకర్ అని డిక్లేర్ చేశా. సో, ఈ ఇన్వర్టెడ్ కామర్స్‌లో ఏదైతే రాస్తామో అదంతా స్ట్రింగ్ అనే అంటాం. ఇది ఇన్వర్టెడ్ కామర్స్, 2 ఇన్వర్టెడ్ కామర్స్ అవ్వనివ్వండి, లేదంటే సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ అవ్వనివ్వండి, ఆర్ ఎల్స్ ట్రిపుల్ ఉంటాయి. ఇవి కామెంట్స్ కింద అని అంటారనమాట యాక్చువల్‌గా. ఇయి 6 ఉంటాయి. ఈ మధ్యలో ఈ మ్యాటర్ అంతా రాస్తాము. ఈటిలన్నిటిని కామెంట్స్ అంటామనమాట. ఈ 3 ఇన్వర్టెడ్ కామర్స్‌లో రాసేవి. అన్ సో, మనం 2 ఇన్వర్టెడ్ కామర్స్ వాడదాం ఫర్ అండర్‌స్టాండింగ్ పర్పసెస్. సో, ఇక్కడ నేను ఒక వేరియబుల్ నేమ్ అని ఇచ్చాను. అండ్ ఒక స్ట్రింగ్ వాల్యూని డిక్లేర్ చేశాను. నా నేమ్ అన్నమాట హిమాకర్. ఈ 2 ఇన్వర్టెడ్ కామర్స్‌లో రాసాం. సో, ప్రింట్ చేయడానికి మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి వేరియబుల్ నేమ్ రాసాం. సో, ఇప్పుడు రన్ చేద్దాం సేవ్ చేసి. హిమాకర్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్‌లీ మనము వేరే స్ట్రింగ్ ఏమన్నా డిక్లేర్ చేసుకుందాం. హ్మ్. ఈసారి మనము 2 స్ట్రింగ్స్ డిక్లేర్ చేసుకొని వాటిల్ని ఒక పక్కనే ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో, ఇక్కడ నేను ఆల్రెడీ నేమ్ ప్రింట్ చేశాను కాబట్టి ఇంకొక నేమ్ ప్రింట్ చేస్తాను. నేమ్2 వచ్చేసి నథింగ్ అని ప్రింట్ చేస్తాం. సో, ఇదొక స్ట్రింగ్ వాల్యూ అన్నమాట. నథింగ్ అనేది. సో, దీన్ని ప్రింట్ చేద్దాం. సో, రన్ చేద్దాం సేవ్ చేసి. సో, హిమాకర్ ప్రింట్ అయింది. నథింగ్ ప్రింట్ అయింది. కానీ వేరే వేరే లైన్స్‌లో ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు 2 పక్కపక్కనే ప్రింట్ అవ్వాలి అంటే నేను ప్రింట్ ఫంక్షన్‌లో ఏం రాయాలి అంటే ప్రింట్ నేమ్, కామా నేమ్2. సో, సేవ్ చేద్దాం. రన్ చేద్దాం. సో, ఓకే. పక్కనే ప్రింట్ అయింది. చూసారా? హిమాకర్ నథింగ్ అని ఇక్కడ మీకు లాస్ట్ నేమ్ రాసుకుంటే లాస్ట్ నేమ్ ప్రింట్ అవుద్ది. సో, ఒకే లైన్‌లో 2 స్ట్రింగ్స్‌ని ప్రింట్ చేసామన్నమాట ఇక్కడ. సో, ఇప్పుడు ఇది గ్యాప్ వచ్చింది కదా! యాక్చువల్‌గా మనం ప్రింట్ చేస్తున్నప్పుడు ఇక్కడ స్పేస్ వచ్చింది యాక్చువల్లీ. సో, ఈ స్పేస్ రాకుండా ఉండాలి అంటే మనం కన్కాటనేట్ చేయాలన్నమాట. అంటే నేమ్‌కి, నేమ్2ని కన్కాటనేట్ చేయడం అంటారు. అంటే అతికించాలి. సో, అలా అతికించాలి అంటే మనము ఒక ఆపరేటర్ యూజ్ చేయాలి. దాన్నే ప్లస్ ఆపరేటర్. ఇది మనం ఫ్యూచర్ కాన్సెప్ట్స్‌లో పాలిమార్ఫిజం అని కూడా అంటాం. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయిన తర్వాత. సో, ఇదొక ప్రింట్ ఫంక్షన్‌లో మనం నేమ్ ప్లస్ నేమ్2 అనేసి ఇచ్చాం. సో, సేవ్ చేసి రన్ చేస్తే హిమాకర్ నథింగ్ అని ప్రింట్ అయింది చూడండి. ఇందాక స్పేస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ స్పేస్ రాలేదు. సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్లస్ ఆపరేటర్. ఇది ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు స్ట్రింగ్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఇంటిజర్స్‌ని డిక్లేర్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు లెట్ మీ సే దట్ ఎగ్జాంపుల్ 2. సో, ఇప్పుడు నేను ఒక 2 వేరియబుల్స్ డిక్లేర్ చేశా. ఇంటిజర్ వేరియబుల్స్‌ని. A = 10, B = 20. ఇప్పుడు నేను ఈ రెండిటిల్ని ప్రింట్ చేస్తున్నా. A+B అని రాసి. కానీ ఈ కేస్‌లో ఏమవుతది అంటే కన్కాటనేట్ అవ్వదు. ఎందుకంటే ఇవి ఇంటిజర్స్. ఇవి 2 ఇంటిజర్స్ కాబట్టి యాడ్ అవుతాయి. సో, అడిషన్ అవుతాయి. 10 + 20 30 అవుతది. కానీ స్ట్రింగ్స్‌లోకొచ్చేసరికి మీకలా అవ్వట్లేదు. ఇక్కడ కన్కాటనేట్ అవుతుంది. So that is the difference between strings and integers in case of this addition operator. We can call this concept as polymorphism.
మనము అడ్వాన్స్డ్ టాపిక్స్కి వెళ్ళిన తర్వాత వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రింగ్స్ అన్నమాట. సో స్ట్రింగ్ ని డిక్లేర్ చేసాము, ప్రింట్ ఎలా చేయాలి చూసాము, కాన్కాటినేట్ ఎలా చేయాలో కూడా చూసాము. సో కాన్సెప్ట్ ఇందులో స్ట్రింగ్స్ లో ఇంకొక కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఇండెక్సింగ్ అంటారు ఆర్ ఎల్స్ స్లైసింగ్ అంటారు. ఆ స్లైసింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నాకు హిమకర్ అనే నేమ్ లో వర్డ్ లో నాకు ఐ నుంచి లేదా ఎం నుంచి ఆర్ వరకు ప్రింట్ అవ్వాలి. అంటే మిడిల్ ఆఫ్ ది నేమ్ నుంచి ఎండింగ్ వరకు, లేదంటే ఇక్కడ హెచ్ ఐ ఉంది కదండి, ఆ వరకు ప్రింట్ అవ్వాలి. సో అలా ప్రింట్ అవ్వాలి అంటే మనం స్లైసింగ్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. సో ఆ స్లైసింగ్ ఎలా ఉంటది అంటే, వేరియబుల్ నేమ్ టూ స్క్వేర్ బ్రాకెట్స్ లో కాలన్ ఉంటుంది. ఇక్కడ కాలన్ కి లెఫ్ట్ సైడ్ లో ఏం రాస్తామంటే స్టార్ట్ ఇండెక్స్, ఇక్కడ ఎండింగ్ లో ఎండ్ ఇండెక్స్. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి అంటే మనం డిక్లేర్ చేసే వేరియబుల్ నేమ్. అంటే ఇప్పుడు స్ట్రింగ్ నేమ్ ఇచ్చాం కదా, ఆ స్ట్రింగ్ నేమ్ ని వేరియబుల్ నేమ్ అని అంటాం. సో ఇక స్టార్ట్ ఇండెక్స్ ఏంటి అంటే, ఇక్కడ మనం జీరో నుంచి ప్రింట్ చేయాలనుకుంటే జీరో నుంచి, లేదా వన్ నుంచి ప్రింట్ చేయాలనుకుంటే వన్ నుంచి, అలా అన్నమాట. ఇది స్టార్ట్ ఇండెక్స్. ఎండింగ్ ఇండెక్స్ అంటే ఎక్కడి వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ఐ నుంచి స్టార్ట్ చేసి ఏ వరకు ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఐ నుంచి ఇప్పుడు ఈ ఐ అనేది వన్ ఇండెక్స్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సిక్స్త్ ఇండెక్స్ వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సిక్స్త్ ఇండెక్స్ వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఎండ్ ఇండెక్స్ లో 6 + 1 ఇవ్వాలన్నమాట. అప్పుడే గాని మనకి సిక్స్త్ ఇండెక్స్ వరకు ప్రింట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ వన్ ని, లాస్ట్ ఇంటీజర్ వాల్యూని అది ఎగ్జామ్ చేసిద్ది బికాస్ ఆఫ్ ద స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇక్కడ మనం ఒక్కసారి ప్రింట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఐ నుంచి ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ప్రింట్ ఫంక్షన్ లో మనం నేమ్, అంటే వేరియబుల్ నేమ్, నేమ్ ఆఫ్, ఇప్పుడు నాకు ఐ నుంచి అన్నాను కాబట్టి ఐ ఏ ఇండెక్స్ వచ్చింది జీరో, అండ్ ఇది వన్. సో వన్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ ఇండెక్స్ వరకు, సో జీరో, వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సిక్స్త్ ఇండెక్స్ వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 6 + 1 అంటే 7 వరకు ఇవ్వాలి. 7 వరకు ఇచ్చాను. క్లోజ్ చేసి బ్రాకెట్ని సేవ్ చేశాను. సో సేవ్ చేసే ముందు మనం దీన్ని కామెంట్లో పెట్టుకుందాం. సేవ్ చేసి రన్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తే ఐ నుంచి ఆర్ వరకు ప్రింట్ అయింది. హెచ్ని ఇగ్నోర్ చేసింది చూడండి, హెచ్ని ప్రింట్ చేయలేదు. సో దట్ ఈస్ నోన్ యాజ్ స్లైసింగ్. సో స్లైసింగ్ అనే కాన్సెప్ట్ మనకి లైక్, ఇప్పుడు ఫర్ సపోజ్ డేటాబేస్ తీసుకున్నాం. మనం ఒక డేటాబేస్ లో ఎంట్రీస్ ఇచ్చాం. ఆ ఎంట్రీస్ లో మనకి ఓన్లీ టూ కాలమ్స్ కావాలి. ఫస్ట్ కాలమ్ ని ఎలిమినేట్ చేసి నెక్స్ట్ కాలమ్ నుంచి కావాలి అనుకున్నప్పుడు ఈ స్లైసింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. లైక్ ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్. స్లైసింగ్ అనేది ఎందుకు అంటే ఇందుకు అన్నమాట. సో స్ట్రింగ్స్కి వచ్చేసరికి స్లైసింగ్ అన. సో నెక్స్ట్ స్ట్రింగ్స్ తర్వాత మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్, లెట్ మీ కామెంట్ దిస్ హోల్ థింగ్. సో ఇది స్ట్రింగ్స్ కాన్సెప్ట్. సో ఇప్పుడు లిస్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. అంటే వాట్ ఈజ్ మీన్ బై లిస్ట్, వాట్ ఆర్ లిస్ట్ అని అన్నాం లేదా. సో లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్. సో ఇప్పుడు మనము యాపిల్, ఆరెంజ్ ఇవన్నీ ఫ్రూట్స్, అలాగే వెజిటేబుల్స్ లో బ్రింజాల్, టొమాటో ఇవన్నీ ఒక వెజిటేబుల్స్ కేటగిరీస్. సో వీటిలన్నిట్లు ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఒక మార్కెట్కి వెళ్ళాలి అనుకుంటే మనం ఏమేమి కొనుక్కోవాలి అని అనేసి ఒక లిస్ట్ రాసుకుంటాం. ఇదేంటి ఆ లిస్ట్ నే పైథాన్ లో యూజ్ చేస్తాం అన్నమాట. అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఐటమ్స్, ఆర్డర్డ్ ఐటమ్స్ అన్నమాట. కెన్ బి సీక్వెన్షియల్, అంటే సార్టెడ్ ఆర్డర్ ఆర్ ఇన్సార్టెడ్, ఎనీ అన్నమాట. ఆర్డర్ ఆఫ్ ఐటమ్స్. అంటే ఇప్పుడు పైథాన్ లో వచ్చేసరికి ఏ డేటా టైప్ అయినా లిస్ట్ లోకి మనం రాయొచ్చు. లిస్ట్ లో ఇంటిజర్ అయినా కానివ్వండి, స్ట్రింగ్స్ అయినా, సో డిక్షనరీ సెట్స్, ఈవెన్ లిస్ట్ లో కూడా మనం లిస్ట్ ని రాయొచ్చు అనమాట, ఐటమ్ ని ఆర్డర్డ్ ఐటమ్ కింద. సో ఇప్పుడు మనం ఒక లిస్ట్ ని డిక్లేర్ చేద్దాం. సో సిమిలర్, స్ట్రింగ్ ని ఇంటిజర్ వాల్యూని ఎలా డిక్లేర్ చేస్తామో లిస్ట్ ని కూడా అలాగే డిక్లేర్ చేస్తాము. వేరియబుల్ నేమ్ రాసి అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకొని విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్, అంతే తేడా.
ఇప్పుడు మనకి ఇంటీజర్ వాల్యూని డిక్లేర్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇంటీజర్ వాల్యూని ఇచ్చేసాం. స్ట్రింగ్ వాల్యూని డిక్లేర్ చేయాలనుకుంటే ఇన్వర్టెడ్ కామర్స్లో డిక్లేర్ చేసాం. లిస్ట్ని డిక్లేర్ చేయాలనుకుంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం అనమాట. టూ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. అండ్ ఈ లిస్ట్లో మనము ఏ డేటా టైప్, ఎనీ డేటా టైప్ అన్నమాట, మనకు కావాల్సిన డేటా టైప్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకుంది ఇంటీజర్, స్ట్రింగ్, లిస్ట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఓకే, ఫస్ట్లీ మనము ఇంటీజర్ని, స్ట్రింగ్ని దీని లోపల రాసుకుందాం. సో 10ని ఇంకా నేమ్ని రాసుకుందాం. సో టూ వాల్యూస్ని రాశాను నేను. సో లిస్ట్లో టూ వాల్యూస్ని రాశాను. సో ఈ లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సేమ్ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసే వేరియబుల్ నేమ్ రాసేస్తే డైరెక్ట్ ప్రింట్ అయిపోయింది. సో డిక్లేర్ చేశాను, ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా. చూసారా, లిస్ట్ లిస్ట్ ప్రింట్ అయింది. స్క్వేర్ బ్రాకెట్స్లో మనం డిక్లేర్ చేసాం కాబట్టి సో స్క్వేర్ బ్రాకెట్స్లో అనేది డిక్లేర్ ప్రింట్ అయింది అనమాట. ఇక్కడ నాకు ఇలా బ్రాకెట్స్ ఉండొద్దు, సేమ్ ఐటమ్స్ లాగే ఉండాలి, డేటా టైప్ అనేది బయటికి తెలియద్దు అనుకుంటే ఇక్కడ ప్రింట్ ఫంక్షన్లో యాస్ట్రిక్ సింబల్ ఇవ్వండి. స్టార్ సింబల్, యాస్ట్రిక్ సింబల్ ఇచ్చి ప్రింట్ చేయండి. చూసారా, ఇందాక స్క్వేర్ బ్రాకెట్స్ తోటి స్ట్రింగ్ అనేది ఇన్వర్టెడ్ కామర్స్ తోటి ప్రింట్ అయింది, కానీ ఇక్కడ మనం యాస్ట్రిక్ సింబల్ యూజ్ చేసి ప్రింట్ చేసిన దాంట్లో no square brackets and no inverted commas for strings. So that is the difference between with using asterisk and without using asterisk. సో ఇప్పుడు మనం లిస్ట్ డిక్లేర్ చేసుకో సో ఇప్పుడు మనం ఇంకో లిస్ట్ డిక్లేర్ చేసుకొని ఆ లిస్ట్లో సేమ్ ఇంటీజర్ వాల్యూ వేసి స్ట్రింగ్ వాల్యూ వేసాము అండ్ ఆల్సో లిస్ట్ని కూడా ఇన్సర్ట్ చేసుకో. బికాజ్ లిస్ట్ అంటేనే ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ అని అన్నాం కాబట్టి సో ఒక లిస్ట్ కూడా ఉంటుంది. అంటే లిస్ట్లో ఒక లిస్ట్ని కూడా డిక్లేర్ చేసుకోవచ్చు, అంటే మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం ఆ లిస్ట్ని ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి. సో ఇది ఇది ఫస్ట్ లిస్ట్ అన్నమాట. సెకండ్ లిస్ట్ ఇది ప్రింట్ అవుతుంది. ఫస్ట్ లిస్ట్లో మనం లిస్ట్ని ఇన్సర్ట్ చేయలేదు, సెకండ్ లిస్ట్లో లిస్ట్ని ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం సెకండ్ లిస్ట్ ప్రింట్ చేసాం కదా, ఇంటీజర్ వాల్యూ అండ్ ఆల్సో స్ట్రింగ్ వాల్యూ ప్రింట్ అయింది. అండ్ ఆల్సో మనం థర్డ్ ఐటమ్ లిస్ట్ని ఇన్సర్ట్ చేసాం. సో ఇక్కడ లిస్ట్ కూడా ప్రింట్ అయ్యింది అనమాట. చూడండి 10 హిమాకర్ అనేది లిస్ట్ అన్నమాట. ఆ లిస్ట్ కూడా మనం ఇన్సర్ట్ చేసాం కాబట్టి ప్రింట్ అయింది. ఓకే, నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే ఇక్కడ మనం మార్చుకుందాం. లైక్ ఇక్కడ ఒక 90 100 ఇద్దాం, ఇక్కడ హిమాకర్ బదులు సంథింగ్ ఇద్దాం, ప్రింట్ చేద్దాం. చూసారా, 900 సంథింగ్ అనేది ఒక లిస్ట్ సంథింగ్. ఓకే, లిస్ట్ లోపల మనం ఇదొక లిస్ట్ అండ్ ఆల్సో ఇదొక లిస్ట్, ఓవరాల్గా ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ఉంది. సేమ్ సిమిలర్గా ఇందాక మనం యాస్ట్రిక్ సింబల్ యూజ్ చేసినట్టే ఈ ప్రింట్ ఫంక్షన్లో కూడా మనం యాస్ట్రిక్ సింబల్ని యూజ్ చేసుకోవచ్చు. సేవ్ చేసి రన్ చేద్దాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకొక లిస్ట్ ప్రింట్ అయింది అనమాట. ఇదొక ఫుల్ లిస్ట్ అండ్ లిస్ట్ లోపల మనం ఇంకో లిస్ట్ యూజ్ చేసాం కాబట్టి ఇది ఒక లిస్ట్. ఈ లిస్ట్ని కూడా మనము వితౌట్ ది స్క్వేర్ బ్రాకెట్స్ ప్రింట్ చేయొచ్చు. ఎలాగా అంటే మనము అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. లైక్ ఇండెక్సింగ్ అని అంటాం దీంట్లో. ఇప్పుడు మనం ఇందాక స్ట్రింగ్స్ లో స్లైసింగ్ అని అన్నాం కాబట్టి ఈ లిస్ట్స్ టాపిక్ వచ్చేసరికి ఇండెక్సింగ్ అని అంటాం. సేమ్ సిమిలర్ టు ద స్ట్రింగ్స్, లిస్ట్ లో కూడా ఇండెక్సింగ్ అని ఉంటుంది. జీరో నుంచి స్టార్ట్ అవుతుంది, జీరో నుంచి లెంత్ ఆఫ్ ద లిస్ట్ -1 వరకు ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 10 అనేది జీరో ఇండెక్స్, హిమాకర్ అనే ఫుల్ వర్డ్ వచ్చేసి స్ట్రింగ్ వర్డ్ వచ్చేసి 1 ఇండెక్స్ అండ్ దిస్ హోల్ లిస్ట్ విల్ బి గివెన్ యాజ్ అ ఇండెక్స్ 2 అన్నమాట. ఈ మొత్తం లిస్ట్ కి 2 అనే ఇండెక్స్ వచ్చింది. అండ్ అలాగే ఈ లిస్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ ఏంటి అంటే 900 సంథింగ్ కదా. సో దీంట్లో మళ్ళీ ఇండెక్సింగ్ 0 1 అని వస్తుంది. సో ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ పర్టికులర్ ఇండెక్స్ వాల్యూ కావాలి. ఇప్పుడు నాకు 0 1 2 ఉంది. ఓన్లీ ఈ లిస్ట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. లిస్ట్లో ఓన్లీ ఇది ఒక లిస్ట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను, అంటే ఈ వాల్యూనే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అనుకున్నప్పుడు ఇండెక్సింగ్ యూజ్ చేసి L1 ఆఫ్ 2 స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాము ఇండెక్సింగ్కి. సేమ్ స్లైసింగ్ లాగే 2 స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలన్నమాట. మనం ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి 2 స్క్వేర్ బ్రాకెట్స్లో.
సో ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 012. సో ఇండెక్స్ 2లో వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను నేను, లిస్ట్లో ఉన్న ఇండెక్స్ 2 వాల్యూని. సో సేవ్ చేసి రన్ చేస్తాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ 900 సంథింగ్ ప్రింట్ అయింది. సో అలాగే ఇప్పుడు ఇక్కడ లిస్ట్ వాల్యూ ప్రింట్ చేస్తాం కాబట్టి వీ కెన్ యూఎస్ ఆస్ట్రిక్ సింబల్ ఇవ్వచ్చు, మనం ప్రింట్ అవుతుంది 900 సంథింగ్ వితౌట్ ఎనీ స్క్వేర్ బ్రాకెట్స్. కానీ ఇక్కడ మీరు బిఫోర్ వాల్యూస్ ఇచ్చారు, 0 లేదా 1 వాల్యూ ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఆస్ట్రిక్ సింబల్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ ఎర్రర్ లైక్ ఇక్కడ ఇది లిస్ట్ కింద కన్వర్ట్ అయ్యి వస్తుంది, ఎర్రర్ కింద వస్తుంది అనమాట మనకి. ఎందుకంటే ఇది మనము లిస్ట్ కింద డిక్లేర్ చేయలేదు, స్ట్రింగ్ కింద డిక్లేర్ చేయలేదు. సో ఇట్స్ ఎన్ ఎర్రర్ అనమాట. అందుకే మనము ఇంటిజర్ వాల్యూస్కి ఏంటి, స్ట్రింగ్ వాల్యూస్కి ఏంటి ఆస్ట్రిక్స్ యూజ్ చేయమన్నమాట. ఓన్లీ ఫర్ లిస్ట్ వాల్యూకే ప్రింట్ చేస్తాం అనమాట, యూజ్ చేస్తాం అనమాట ఆస్ట్రిక్ వాల్యూని. ఇప్పుడు నేను ఇంటిజర్ వాల్యూకి స్టార్ సింబల్ వేసి ఆస్ట్రిక్ సింబల్ వేసి ప్రింట్ చేశాను. ఇక్కడ చూసారా, సారీ, ఎర్రర్ వచ్చింది. సో మనం ఆస్ట్రిక్ సింబల్ అనేది ఓన్లీ ఫర్ లిస్ట్స్కే వాడతాం అనమాట. సో ఇది లిస్ట్స్, స్ట్రింగ్స్, ఇండెక్సింగ్ అంటే ఏంటి, స్లైసింగ్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ అనమాట. ముందు ముందు వి విల్ డూ సమ్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఆన్ దీస్ లిస్ట్స్ అండ్ స్ట్రింగ్స్ ఆల్సో. మనం కొన్ని కోడింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ లీడ్ కోడ్, కోడ్ చెఫ్, ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. మోస్ట్లీ లీడ్ కోడ్ ఈజ్ ద ఫేమస్ ప్లాట్ఫామ్ ఫర్ నౌడేస్. సో వీ విల్ డిస్కస్ సమ్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఆన్ దట్. సో ఇది ఒక లిస్ట్ ఇంకా స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ అన్నమాట. So in next class, we will discuss on tuples, sets, and dictionaries. Thank you.